ఇదిగోండి చూస్తారా, ఊరికే మగ్గిపోతాయి అన్నమాట. 5 నిమిషాలకే మగ్గిపోతాయి. ఇదిగోండి అలా మగ్గితే అసలు ఊరిని చితికిపోతాయి. మీరు ఇలా మగ్గిన తర్వాత ఉల్లి తరిగేస్తే కొంచెం మెత్తగా వస్తుంది, ముక్క నలిగిపోతుంది. వెల్లుల్లి వేస్తే ముక్క నలిగిపోకుండా కాస్త ముక్కగా ఉంటుంది, త్వరగా మగ్గిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చంటి పిల్లలకి ఇంకా అసలు అలా కారం కూడా వేయకుండా పెట్టేయచ్చు. మన పెద్దవాళ్ళకైతే ఒక పావు స్పూన్ పచ్చికారం అంటే ఇది వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర వేసిన కారం కొంచెం లైట్గా వేసుకోండి, అది కూడా మనకు ఘాటుగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర తరిగేసుకొని 2 నిమిషాలు ఉంచేసి మనం దించేసుకోవచ్చు. అంతే, బెండకాయ ఎగురు రెడీ అయిపోతుంది. రసం పెట్టుకోలేకపోతే ఇలా అయినా సరే తినొచ్చు, రసంతో అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూసి బాగుంటే నాకు లైక్ చేయండి. ఈ ఫ్రెష్ కాయలు కాబట్టి అలా పచ్చగా ఉన్నాయి, తొందరగా మగ్గిపోయినాయి. ఎప్పుడైనా సరే ఫ్రెష్ కాయలు తీసుకోండి, దగ్గరికి బాగుంటుంది. ఓకేనా?